దేశం కోసం భారతదేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు నాయకత్వం వహిస్తున్న రక్షణ శాఖ అధికారులకు భారత ప్రధాని మోడీజీకి మంత్రులకు మరింత శక్తినివ్వాలని ఈ పోరాటంలో అఖండ విజయం మన భారత సైనికులు విజయం చేకూర్చే విధంగా శక్తినివ్వాలని ఆయుర ఆరోగ్యాలను కాపాడాలని మేము సైతం ఈ నాగలింగేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ
మాతాకి జై. సరిహద్దుల్లో పాకిస్తాన్ జరుపుతున్న యుద్ధంలో మన దేశం గెలవాలని, సైనికులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఆత్మీయ భగవద్బంధులారా, మరి ఈ రోజు మనం ఈ యొక్క మందిర ప్రాంగణంలో మన భారత సైనికులు అనేటువంటి వాళ్ళు దేశ రక్షణ అనేటువంటి చాలా ముఖ్యం. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో కానీ మహారాష్ట్రలో కానీ ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకును దేశ రక్షణ కొరకు పంపిస్తారు. మరి అటువంటిది ఎందుకంటే మనం ఈ విధంగా ఉన్నాము అంటే వాళ్ళు సైనికులు ఉన్నారు. సైనికులు లేకపోతే మన జీవితం అనేటువంటి నిర్భరంగా అయిపోతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక సైనికుడు చనిపోవడం జరిగింది. అదే మాదిరిగా అనుకోకుండా పహల్గాన్లో కూడా 20 మందిని చంపడం జరిగింది. అది ఎటువంటి దానికి ఆధారం లేకుండా చంపడం జరిగింది. మరి ఏ గ్రంథంలో కూడా లేదు. భగవద్గీతలో కానివ్వండి, రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, ఖురాన్ షరీఫ్లో కానీ, బైబిల్లో కానీ ఎక్కడ కూడా ఒక మనిషిని చంపాలని లేదు. అది సామరస్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అంటారు. కాబట్టి మనమందరం కూడా భారతీయులందరం కూడా ఏం చేయాలి? 1, 2, 3 విడివిడిగా ఉంటే అంతే, అది ఒకటిగా కలిపి చూడు, అది 123. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కాబట్టి మనమందరం కూడా దేశ రక్షణ కొరకు కలిసి ఉండాలి, లేకపోతే మన జీవితం అనేటువంటి నిర్భరమైపోతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా కలిసి భారత్ మాతాకి. అందరికీ శుభోదయము. నేను ఒక ఆర్మీ వైఫ్ని. అతను కాశ్మీర్లో వర్క్ చేస్తున్నారు. అతని పేరు కదం రామ్మోహన్ రావు. మనకు ఈ చేపట్టిన కార్యాన్ని విజయవంతం కావాలని, మన సైనికులు అన్ని దాంట్లో విజయం సాధించాలని, భగవంతుని శక్తి ఇవ్వాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాతాకి జై. అల్లుడు కె కదం మోహన్ రావు. ఆయన కాశ్మీర్లో పనిచేస్తున్నాడు ఆర్మీగా. కాకపోతే ఆయనకు నాగలింగేశ్వర స్వామి సైనికులకు అందరికీ భగవంతుని దయకృప లభించాలని, ఆ ప్రధానమంత్రిని అందరినీ బాగుండాలని కోరుకుంటున్నాం. దేశం కోసం అనే కార్యక్రమాన్ని ఈరోజు నాగలింగేశ్వర ఆలయంలో చేసుకోవడం జరిగింది. ఆ నాగలింగేశ్వర ఆలయంలో ఆ నాగలింగేశ్వర స్వామివారికి మేము కోరుకోవడం జరిగింది. ఏదైతే యుద్ధం చేస్తున్నారో మన భారత్ పాకిస్తాన్తో ఏదైతే యుద్ధం చేస్తున్నారో దాంట్లో విజయం సాధించాలని, వీరికి మరింత శక్తినివ్వాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరు భక్తులతో పాటు ఈరోజు అక్కడ కాశ్మీర్లో విధి నిర్వహిస్తున్నటువంటి సోల్జర్ కుటుంబం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరం. ఎక్కడైతే కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారో రామ్మోహన్ రావు పటేల్ వారి కుటుంబ సభ్యులు, వారి ధర్మపత్రి అయినటువంటి సోదరుమణి శ్రీమతి రినిత గారు, వారి కుటుంబ సభ్యులు సంతోష్ కుమార్ గారు, సందీప్ గారు కూడా ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మాకు చాలా ఆనందం ఉంది. వీరితో పాటు ఈ రామ్మోహన్ రావు పటేల్ గారితో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు కూడా మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నాం. ఏదైతే మొన్న కాశ్మీర్లో పహల్గాంలో మన హిందువులని తెలిసేదాలు భార్య ముంగట భర్తను చంపడం చాలా ఘోరం. దీనికి ఇది ఉద్రిక్తం ఇదైపోయి ఎక్కడైతే మంత్రివర్గ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సక్సెస్గా తీసుకున్న మోడీజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు సుఖ సంతోషంతో ఉండాలంటే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సైనికులకు మరీ శక్తి చాలా అవసరం. కాబట్టి మేము సైతం దేశం కోసం అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినాం. ఇక్కడ పాకిస్తాన్, మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దిశగా హిందువులపై ప్రేరేపించే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఉగ్రవాదాన్ని ఒకటి వేలతో పెకిలించే విధంగా మోడీజీ మీరు ముందుకెళ్ళాలి, మీకు మేమున్నామన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వారికి మరింత ధైర్య సాహసాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఇటు కార్యక్రమంలో పాలు పంచుకున్న భక్తులకు అందరికీ మరియు రామ్మోహన్ రావు పటేల్ ఈ సోల్జర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా ఆలయ కమిటీ ద్వారా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.